ఇప్పుడే కొంచెం ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నా. నాకు ఎందుకో ఒక 2 డేస్ నుంచి బాగా మోషన్స్ అట్లా అవుతోంది. మరి ఏమైందో ఏమో తెలీదు. చాలా చాలా సింపుల్ ఫుడ్కి వచ్చేసిన. కొంచెం వాటర్ తేడా అయింది, అది నాకు అర్థమైంది. కానీ ఆ తర్వాత మళ్ళీ చేంజ్ చేశాను వాటర్, ఇంకా బిస్లరీ వాటర్ తెప్పించుకుంటా, అయినా కూడా ఏదో స్టమక్ అయితే అప్సెట్ అయింది. సో ఇవాళ ఫ్రైడే, ఏమన్నా చేద్దాం అని ఆలోచించిన. ఏం చేద్దాము అని అంటే పొద్దున్న నుంచి నాకు అసలు ఫుడ్ కూడా సరిగ్గా లేదు. సో నేను అయితే కిచిడి ఆర్డర్ పెట్టుకున్నా. సో ఈ కిచిడి తినేసి సినిమాకి వెళ్దాం అనుకున్నా. ఏం సినిమా అంటే కార్టూన్ సినిమా రిలీజ్ అయిందన్నమాట, ఇన్సైడ్ అవుట్ అని. అదేంటి అని అంటే మన బ్రెయిన్లో ఒక ప్రతి ఎమోషన్కి ఒక పర్సన్ ఉంటే, అంటే ఇప్పుడు ఒక యాంగర్ ఒక మనిషి అయితే, క్రై ఒక మనిషి అయితే, లవ్ ఒక మనిషి అయితే, అట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్, ఒక ఎమోషన్ని ఒక క్యారెక్టర్ అయితే, అవన్నీ మన లోపల ఒక పెద్ద ఎంఎన్సీలో లాగా కూర్చొని వర్క్ చేస్తుంటే అది ఎట్లుంటుంది అన్నది ఇన్సైడ్ అవుట్ అన్నమాట. ఆల్రెడీ ఒక మూవీ రిలీజ్ అయిపోయింది, ఇది పార్ట్ 2 అన్నమాట. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో చూద్దాం పదండి ఎలా ఉంటుందో. సో ముందు నేను తినేసి కొంచెం లైట్గా నన్ను మేకప్ వేసుకుంటా బయటికి వెళ్తారంటే సో భయపడతారేమో. సో అట్లా కొంచెం రెడీ అయిపోయి, పక్కనే మాల్, మనకి 8 o'clockకి షో. సో మనం చిన్నగా నిమ్మలంగా తినేసి ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది అన్నం కాదు, క్వినోవా. ఎవరికైనా తెలియకపోతే మాత్రం క్వినోవా ఈజ్ లెస్ కార్బ్ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. సో మనం చాలాసేపటి నుంచి ఏం ఫుడ్ లేకుండా బాగా లో ఎనర్జీలో ఉంటే అన్నం తింటే డైరెక్ట్ షుగర్ వస్తుంది. సో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎనర్జీ వస్తుంది తొందరగా. సో అలా అని చెప్పి నేను ఇది పెట్టుకున్నాను. అండ్ ఇందులో వాళ్ళకు గ్రీన్ పచ్చడి ఇస్తారన్నమాట, అది పెట్టి ఇంకా టమాటా పచ్చడి వేసి బాగా కలిపేసా. అంతే కదా మరి, మనకి ఎందులోనైనా పప్పు అంటే పచ్చడి ఉండాలి, లేకపోతే ఎట్లా తింటాం, అస్సలు తినలేను. అందుకే అది కొంచెం రెడ్ ఉందన్నమాట. యూజువల్గా అయితే ఇది ఇట్లా ఉండదు కలరు. నేను యూజువల్గా అది ఎట్లుంటుందో కూడా ఇమేజ్ యాడ్ చేస్తా. ఇంకా దీని నిండా గ్రేట్ ఇండియన్ కిచెన్ అని ఈట్ ఫిట్ వాళ్ళదన్నమాట ఇది. ఇందులో వీడు ఏం చేస్తాడంటే అన్ని రకాల నట్స్ వేసేసాడు. నాకు తెలిసి పంకిన్ సీడ్స్ ఉన్నాయి, సెసమీ సీడ్స్ ఉన్నాయి, వీటిని ఏమంటారు, గ్రౌండ్ నట్స్ ఉన్నాయి, అన్నీ వేసేసినాడు. కానీ మనం ఇంక ఇందులో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూజువల్గా మనం పప్పు అంటే అప్పడం ఉండాలి, నంచు ఉండాలి అని ఆలోచిస్తాం కదా, ఇందులో ఏమో అవసరం లేదు. కొంచెం కారానికి నేను ఎట్లా పచ్చడి కూడా మిక్స్ చేసేసాను కాబట్టి డైరెక్ట్గా తినేయచ్చు అనమాట, అంత బాగుంది. అండ్ ఇంకోటి నేను ఏమనుకుంటున్నానంటే హెయిర్ స్పా ఏమైనా చేయించుకుందామా అని ఆలోచిస్తున్నాను అక్కడ దాకా వెళ్ళాక. ఒకవేళ టైం ఉంటే చేయించుకుంటాను, లేకపోతే లేదు. చేయించుకుంటే మాత్రం మీతో షేర్ చేస్తాను. తినేసి వచ్చేస్తాను, 2 minutes. నాకు తినేటప్పుడు ఏదైనా చూడాలి అసలు, లేకపోతే ఫుడ్ అస్సలు దిగదన్నమాట. టీవీలో ఏదో ఒకటి అది ఏదైనా పర్వాలేదు. అసలు నేను చూడని సినిమా అయినా పర్వాలేదు, అది నేను చూడని సీరియల్ అయినా పర్వాలేదు, అది ఏం వస్తుందో దాంతో సంబంధం లేదు, అది ఉండాలి అంతే. నేను దాన్ని చూసుకుంటూ తినాలి. సో అట్లనే తింటా నేను. చాలామందికి అట్లా ఉంటుంది అలవాటు, సో నాకు కూడా ఉంది. నేనైతే ఒక కామెడీ సీరియల్, యూజువల్లీ అయితే నేను కామెడీ చూస్తా తినేటప్పుడు, వేరేది ఏది చూడబుద్ది కాదు నాకు. సో నేను ఒక కామెడీ సీరియల్ పెట్టుకొని నేను తింటాను. నేను తినడం అయిపోగానే వచ్చి మీతో మాట్లాడతాను. బెస్ట్ కాంబినేషన్. టీవీ లేకుండా ఫుడ్ ఎలా తింటారు అస్సలు తెలియదు నాకు. ఫోన్ అన్న నడవాలి, టీవీ అన్న నడవాలి నాకు. చలో తిందాం. हेलो मोनिशा, अपनी सहेली के साथ बिजी हो एज यूजुअल? अरे ये क्या कर रही हो तुम? कुछ नहीं मम्मी जी, मैं ताइल और मेरी पुरानी ट्रॉफीज बेच रही हूँ, किसी काम की नहीं है। और ये बड़ी वाली
అందరికీ ఒక క్వెషన్. నేనేం సీరియల్ జూస్తున్నానో కింద కామెంట్ చేయండి. ఇదైతే చాలా పాత సీరియల్. అండ్ నేనిక్కడ ఒక హింట్ గూడా వదిలేసాను ఇక్కడ వీడియోలో. ఒకవేళ అర్థం గాకపోతే కొంచెం వెనక్కెళ్ళండి మళ్ళీ మీకు ఆ హింట్ ఒస్తది. ఒకవేళ మీకు ఆ సీరియల్ తెలిసుంటే మాత్రం కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ సీరియల్ ఒచ్చేటప్పుడు నాకు గూడా తెలవదు. నేను తర్వాత దాని ఫేమ్ చూసి యూట్యూబ్‌లో చూసాను. బట్ మీరు ఒకవేళ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎప్పుడైనా సెకండ్, థర్డ్ పార్ట్ చూడబోతున్నాం అన్నప్పుడు నాకు దాని ప్రీవియస్ పార్ట్స్ చూడడం అలవాటు. సో మనం ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చూస్తున్నాము. ఇది అయిపోగానే బయలుదేరేటిపోతాం. సో నేను ఫుడ్తో పాటు బటా మిల్క్ కూడా తెప్పించాను అన్నమాట. కొంచెం కడుపులో ఏమన్నా గడబిడ కాకుండా ఉంటుందని. మజ్జిగ, పెరుగు నేనైతే బతికేస్తా, జీవితం మొత్తం బతికేస్తా. ఇంకెంతమంది నాలా ఉన్నారు కమెంట్. There she was. Hello. Riley. Oh, look at you. Aren't you a little bundle of joy? Aren't you a little bundle of joy? Wow. బయలుదేరదామని అనుకున్నా, కానీ మా ఫ్రెండ్ ఛార్జర్ నేను ఆఫీస్లో ఛార్జర్ మర్చిపోయి వచ్చా. సో తెచ్చిస్తా అంటే ఇంకా వెయిట్ చేసా. చాలా లేట్ అయిపోయింది అక్కడనే. అండ్ నేనే ఇంకా తయారు కాలేదు. ఇక నాకు ఓపిక కూడా అయిపోయింది. ఆ మూవీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకో ఫ్రెండ్ వచ్చింది, దాంతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను. సో తొందరగా మూవీ కంప్లీట్ చేసి మూవీ అయితే అయిపోయింది. ఇందులో ఏంటి అంటే అమ్మాయి 11 years ఉంటుంది అన్నమాట. అప్పటి వరకు తను ఒక ప్లేస్లో ఉంటుంది, తనకు ఒక ఫ్యామిలీ తెలుసు, కొన్ని ఫ్రెండ్స్ తెలుసు, తనకు ఒక గేమ్ తెలుసు, అదే స్కూల్, అదే కల్చర్ తెలుసు. అదే టైంలో తను ఇల్లు మారుతుంది అన్నట్టు. వాళ్ళ డాడీ ఇల్లు మారితే కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్లేస్కి ఎలా వెళ్తుంది, ఫస్ట్ టైం స్కూల్ ఎలా అటెండ్ అవుతుంది, అవన్నీ ఉన్నాయన్నమాట. అయితే చిన్న మిస్ హ్యాపెన్ వల్ల లోపల ఏమవుతుంది అని అంటే ఆమె జాయ్నెస్ అన్నది లాస్ అయిపోతుంది. అంటే మనలో ఉన్న హ్యాపీనెస్ కోల్పోతాం అన్నమాట. సో అప్పుడు మనలో ఏమవుతుంది, ఒకవేళ మనలో హ్యాపీనెస్ లేకపోతే వేరే వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం అంటే 11 years పాప వరకు జాయే ఇంపార్టెంట్ అనుకుంటుంది అన్నమాట ఆ అమ్మాయి. కానీ అప్పుడు తనకు అర్థమవుతుంది జాయ్తో పాటు సాడ్నెస్ కూడా ఇంపార్టెంటే. నాట్ ఓన్లీ వన్ ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఎమోషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నది అర్థమవుతుంది అన్నమాట వెన్ షీ ఈజ్ 11 or 12. సో మన ప్యూబర్టీ టైంలో మనకు అర్థమవుతుంది అన్నమాట, బాధ, ఆనందం అన్నీ ఉంటాయి అన్నది. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్ గుడ్ మూవీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే అమ్మాయి టీన్స్లోకి వెళ్తుంది. మరి 14-15 వెళ్తుందో ఏమో, మరి చూడాలి. ఇట్స్ 2012 మూవీ ఇది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు అమ్మాయి 22 అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ అట్లా చూపించారు కాబట్టి నాకు తెలిసి ట్రైలర్లో ఏంటంటే టీన్ అవుతుంది అమ్మాయి అని అన్నారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్, చూద్దాం పదండి. అండ్ చూసి వచ్చాక నేను రివ్యూ చెప్తాను. నేనైతే రెడీ అయిపోయా, ఎక్కువ ఏం రెడీ కాలేదు. ఎట్లాగూ నైటే అందులో సినిమా హాలే, సో చెల్తా కాబట్టి నేను నార్మల్గా రెడీ అయ్యాను. అండ్ నేను ఇంకొక ఐడియా ఏమనుకుంటున్నానంటే ఎవ్రీ ఫ్రైడే షో టైం విత్ సౌమ్య లాగా ఒకటి పెడితే ఏమనిపిస్తుంది అని. అంటే ఎవ్రీ ఫ్రైడే నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను అని కాదు, ఇంట్లో అయినా కూడా మనం ఎట్లయితే క్రికెట్ షో చూసామో అట్లా ఎలా ఉంటుంది అంటారు? నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, బాగుంటుందో లేదో. అది ఆలోచిస్తున్నాను, అది చేస్తే ఎలా ఉంటుంది అని. ఎందుకంటే నేను ఎక్కువ చూస్తున్నాను, టీవీలో మూవీస్ చూస్తున్నాను, థియేటర్లో చూస్తున్నాను, అవన్నీ మీతో షేర్ చేసేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. సో అది ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసా బుకింగ్. బుక్ దొరకగానే మనం వెళ్ళిపోదాం. ఇంకా 40 minutes ఉంది, ఆరామ్సే వెళ్ళొచ్చు. 10 నిమిషాలు కూడా పట్టదు మనం ఇంటి నుంచి వెళ్ళడానికి. సో రిలాక్స్డ్గా వెళ్దాం. ఎంత రెగ్యులర్ జంజాట్, మళ్ళీ లేట్ అయినా ఎంతసేపటి నుంచి బుక్ చేస్తున్నానో బుక్కే కాలే, లాస్ట్ మూమెంట్లో బుక్ అయింది. సో చలో వెళ్దాం తొందరగా. సో థియేటర్కి వెళ్ళగానే ఫస్ట్ కోకు పిజ్జా అయితే ఆర్డర్ చేశాను. కానీ పిజ్జాలో నేను ఇట్లా అవుటర్ లేయర్ వదిలేస్తాను. మీలో ఎంతమంది వదిలేస్తారు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కా బుడబుక్కల అవతారంలో ఉంది కదా, బట్ పర్వాలేదు, లేకపోతే కనిపించదు. సో ఏం కాదు, అడ్జస్ట్ అయిపోవాలి, తప్పదు. ఇక్కడ ఉన్న
అస్సలు క్యాబ్ బుక్ కావట్లేదు, వెయిట్ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఒక వింత జరిగింది, అందుకే స్టార్ట్ చేసిన. ఏంటి అని అంటే వస్తూ ఉంటే నాది అక్కడ ఇయర్ పాడ్ కింద పడిపోయింది. ఒకటి మొత్తం ఇట్లా డబ్బా పడిపోయి అందులోంచి ఒకటి కింద పడిపోయి పని చేయట్లేదు అన్నట్టు. ఒకటి అయ్యో 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 అనుకుంటే నేను బయట దాకా వచ్చిన, స్టెప్స్ మీద పెట్టుకొని ట్రై చేస్తూ అది ఇందులో ఇది అందులో పెడుతుంటే మళ్ళీ కింద పడ్డది. సేమ్ ఇయర్ మళ్ళీ పెట్టుకుంటే పని చేస్తుంది. ఇండియన్ థింగ్స్ అన్నట్టు 2 దెబ్బలు వేస్తే ఏదైనా పని చేస్తుంది. ఒకసారి పడ్డదని ఇంకోసారి పడేస్తే మళ్ళీ పని చేస్తుంది. నేనైతే ఇంటికి వచ్చేసా. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, నిజంగా చాలా బాగుంది. అంటే కొన్ని విషయాలని ఇంత అందంగా చెప్పొచ్చా అన్న విషయం నాకు కొన్నిసార్లు కార్టూన్స్ చూస్తేనే అర్థమవుతుంది. అంటే చాలా ఆలోచించాలి దాని వెనకాల. ఇప్పుడు ఒక ప్యానిక్ అటాక్ చూపించాలి అని అంటే చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టు వాళ్ళ లోపల ఏం జరుగుతుంది అన్నది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ ప్రాసెస్. కానీ ఇన్సైడ్ అవుట్ నిజంగా చేసింది. మీ పిల్లలు ఎవరైనా టీనేజ్ పిల్లలు ఉంటే మాత్రం, టీనేజ్ కాదు అసలు ఏ ఏజ్ పిల్లలైనా, అంటే ఒక 10, 12, 13 దాటిన పిల్లలు అందరూ ఖచ్చితంగా చూడండి మూవీ, ఎందుకంటే నిజంగా చాలా బాగుంది. నేను చూసి కూడా అరే అవును ఇట్లా అవుతుందేమో కదా లోపల అనిపించింది అన్నమాట, అంత బాగుంది. సరే, స్పాయిలర్ అలర్ట్స్ నేను ఇప్పుడు కొన్ని చెప్తాను. ఇవైతే స్పాయిలర్ అలర్ట్స్. స్పాయిలర్ ఏం లేదు మూవీలో, చూస్తే ఎగ్జైటింగ్గా ఉంటుంది. కానీ కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పేస్తాను. సో ఎవరికైనా అది స్పాయిలర్ అనిపిస్తే ఐఎమ్ సారీ. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే అమ్మాయి పెద్దగా అవుతుంది. అంతకుముందు ఓన్లీ జాయ్, సాడ్నెస్, ఫియర్, యాంగ్రీ, డిస్గస్ట్ ఇట్లా ఒక 4-5 ఉంటాయి అన్నట్టు ఎమోషన్స్ ఆ పాపకి. 12 years ముందు, 12 years తర్వాత ఆ పిల్ల 13 అట్లా వస్తున్నప్పుడు ఆ పిల్లకి కొత్త కొత్త ఎమోషన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే అమ్మాయిలు ప్యూబర్టీ ఏజ్కి వస్తుంటారు కదా, సో అలా వస్తున్నప్పుడు ఎవరైనా టీనేజ్కి వస్తున్నారు అని అంటే వాళ్ళలో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. సో అవి చూపించడానికి కొన్ని కొత్త క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేస్తారన్నట్టు. ఆ క్యారెక్టర్స్ ఏంటి అంటే యాంగ్జైటీ, ఎంబారస్మెంట్, నెక్స్ట్ ఇంకోటి ఏందో ఉందబ్బా, యునామియో వివి అంటుంది. అది అదేంటి అని అంటే ఐ డోంట్ కేర్ అన్న యాటిట్యూడ్ అన్నట్టు. సో అట్లా ఇంకొకటి కూడా ఉంది, జెలసీ. సో ఇట్లా కొన్ని కొత్త క్యారెక్టర్స్ వచ్చినాయి అన్నట్టు. 4 కొత్త క్యారెక్టర్స్, 5 పాత క్యారెక్టర్స్, సో 9 క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ పిల్లకి 9 ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. సో వచ్చిన కొత్త క్యారెక్టర్స్ ఏం చెప్తూ ఉంటాయంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, ఫ్యూచర్లో తను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో మేము అది చేస్తాము అన్నట్టు కొంచెం ఓవర్ ఎక్సైటెడ్ ఉంటారు అన్నట్టు. కొత్త ఎమోషన్స్, పాత ఎమోషన్స్ని ఇట్లా మొత్తం అన్నీ లాక్ చేసి లోపల పడేస్తాయి. సో అట్లనే అవుతుంది కదా మనకు కూడా. కొన్నిసార్లు మనం ప్యూర్ జాయ్ని, ప్యూర్ థింగ్స్ని మర్చిపోతాం, ప్యూర్ సాడ్నెస్, అవి మర్చిపోతాం. మనకి అయ్యో ఐఎమ్ ఫీలింగ్ ఎంబారస్డ్ అట్లుంటుంది తప్ప నేను సాడ్ ఫీల్ అవుతున్నా, నేను జాయ్ ఫీల్ అవుతున్నా అన్నది మర్చిపోతాం ఒక ఏజ్ ఆఫ్ టైంలో. సో అది అట్లా అనిపించింది వాళ్ళు లాక్ చేసేసినప్పుడు. ఆ తర్వాత జాయ్ విల్ ట్రై ఎవ్రీథింగ్ ఇన్ హర్ హ్యాండ్స్ టు కమ్ బ్యాక్ అన్నమాట. అంటే వీళ్ళు ఈ కొత్త ఎమోషన్స్ రాకముందు ఒక పర్సన్ని క్రియేట్ చేస్తారు అన్నట్టు. అంటే కొన్ని ఎమోషన్స్ని పెట్టుకొని ఒక బిలీఫ్ సిస్టమ్ని మేక్ చేస్తారు. ఆ బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే వాట్ యు ఆర్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఒక 12 years ముందు ఒక బిలీఫ్ సిస్టమ్ ఉండే, అంటే నాలో ఏం ప్లస్లు ఉన్నాయి, నాలో ఏం మైనస్లు ఉన్నాయి, అవి నాకు తెలుసు కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుండే. సో అది కాకుండా సడన్గా టీనేజ్లోకి వచ్చేసరికి ఆ బిలీఫ్ సిస్టమ్ అంతా పీకి పారేస్తుంది, యాంగ్జైటీ పీకి కొత్తది క్రియేట్ చేస్తుంటుంది. ఆ కొత్తది క్రియేట్ చేసే దాంట్లో అన్నీ సెల్ఫ్ అని, లేకపోతే పుషింగ్ హర్ ఫార్వర్డ్. ఇప్పుడు ఆ టీనేజ్ అన్నది మోస్ట్లీ ఎలా అంటే కొంచెం యాంగ్జైటీ అయిపోవడం, నేను అందరికన్నా ఎక్కువ అని ప్రూవ్ చేసుకోవాలి, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నేను ఈ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందో, ఆ డెసిషన్ తీసుకుంటే అవన్నీ మనకి యాంగ్జైటీలో, జెలసీలో, అరే ఆ అమ్మాయి అందంగా ఉంది, ఈ అమ్మాయి డ్రెస్ బాగా వేసుకుంది అని యాంగ్జైటీ రావడం, లేకపోతే ఎవరైనా మనల్ని చూస్తున్నట్టే అరే నేను కొంచెం ఎంబారస్మెంట్ ఫీల్ అవుతున్నాను అని ఆ ఎంబారస్మెంట్ ఫీలింగ్స్ రావడం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అసలు యాక్చువల్ ఎమోషన్స్ అనేవి పోతాయి. ఆ పిల్లకి కోపం రావడం కానీ, లేకపోతే ఆ యాంగర్, డిస్గస్ట్, ఆ ఒరిజినల్ ఫీలింగ్స్ పోతాయి. ఈ కొత్త ఫీలింగ్సే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ కొత్త ఫీలింగ్స్ తోటి ఇంకొక బిలీఫ్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ అమ్మాయికి తెలియకుండా, అంటే బయట పర్సన్ తెలియకుండా లోపల ఇంకో బిలీఫ్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది, విచ్ డజంట్ ఇంక్లూడ్ జాయ్ అండ్ ఆల్ దీస్ అన్నమాట. సో ఆ బిలీఫ్ సిస్టమ్ని బేస్ చేసుకొని అమ్మాయి రాంగ్ చాయిసెస్ తీసుకుంటూ ఉంటుంది, రాంగ్గా వెళ్తూ ఉంటుంది. సో జాయ్ పాత ఎమోషన్స్ ఏమో ఇది
ఇది కాదు కదా మన పర్సన్ హ్యాపీగా ఉండేటట్టు చేయాలి, మన పర్సన్ కోసం మనం ఫైట్ చేయాలని చెప్పి అవి ఫైట్ చేసి మళ్ళీ మార్చాలని ట్రై చేస్తూ ఉంటాయి. ఇంతలోపు ఇక్కడ యాంగ్జైటీ అటాక్ వస్తుంది అన్నమాట ఆ పిల్లకి, చేస్తూ పోతుండే. ఆ అటాక్ని చాలా అంటే చాలా నీట్గా చూపించారు. అసలు నాకు కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి, అంత బాగా చూపించారు. తర్వాత ఆ యాంగ్జైటీ అటాక్ని కామ్ చేయడానికి అన్ని ఎమోషన్స్ వచ్చి ఇట్లా హగ్ చేసుకుంటాయి అనమాట. అవి కూడా నేను ఇక్కడ క్లిప్స్ యాడ్ చేస్తాను. సో అది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బాగా చెప్పారు. తర్వాత జాయ్కి కూడా అర్థమవుతుంది. జాయ్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఓన్లీ పాజిటివ్స్ తీసుకొని బిలీఫ్ సిస్టమ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, నెగిటివ్స్ అన్నీ పక్కన పడేస్తూ ఉంటుంది అన్నమాట. కానీ దాని తర్వాత ఎట్లా అర్థమవుతుంది ఏంటి అని అంటే పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటేనే మన పర్సన్. ఇప్పుడు నాకు డ్యాన్స్ ఇష్టం, నాకు డ్రాయింగ్ రాదు, నాకు డ్యాన్స్లో నేను బాగా చేస్తా అన్నది నేనే, డ్రాయింగ్ అసలు రాంది నేనే. ఆ రెండుటిని మేనేజ్ చెయ్యగలగడమే మన ఒక పర్సన్. సో అంతకుముందు జాయ్ ఏం చేస్తుంది అంటే నేను డాన్సర్ని అదే ఒక బిలీఫ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది. యాంగ్జైటీ ఫోకస్ మొత్తం నీకు డ్రాయింగ్ రాదు అన్న దాని మీద ఫోకస్ ఉంచేది. సో ఇవి రెండు కలిపి ఐఎమ్ ఎ గుడ్ డాన్సర్ బట్ నాట్ ఎ గుడ్ ఆర్టిస్ట్, నాట్ ఎ గుడ్ పెయింటర్, ఆ బీచ్ పాయింట్కి తీసుకురావడమే మెచ్యూరిటీ. సో అది ఈ ట్రావెల్ అంతా అయిపోయేసరికి ఆ పిల్లకి వస్తుంది అన్నమాట. అప్పుడు ప్యూర్ జాయ్ వస్తుంది అన్నమాట. ఆ హోప్, జాయ్ అవన్నీ వచ్చి ఇంకా తను ముందుకెళ్తూ ఉన్నట్టు చూపిస్తారు. సో రియలీ నాకైతే నిజంగా చాలా మంచిగా అనిపించింది. నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. నేను అసలు యాక్చువల్గా ఇట్లా చాలా తక్కువ మూవీస్ రిఫర్ చేస్తాను, బట్ దిస్ ఇస్ అ రియలీ గుడ్ మూవీ అండ్ ఏ వెరీ బిగ్ థమ్స్ అప్ ఫ్రమ్ మై సైడ్. పక్కా చూడండి. నాకు తెలిసి దీని ఇంకా పార్ట్స్ కూడా వస్తాయి, ఎందుకంటే కొన్ని క్లిఫ్ హ్యాంగర్స్ వదిలేసారు అక్కడక్కడ. సో ఇంకా పాప కూడా పెరుగుతూ ఉంటుంది ఆబ్వియస్లీ. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇన్సైడ్ అవుట్ 3 అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, నాకు ఒంట్లో బాగాలేదు, అయినా కూడా బయటికి వెళ్ళాలి అనిపించింది, వెళ్తున్నా కదా మీతో వ్లాగ్ షేర్ చేసుకోవాలి అనిపించి అలానే చేసేసాను. సో సారీ ఫర్ దాట్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. బాయ్.